హాయ్ అండి. నాకు తెలిసి లోకేష్ గారిని అఫీషియల్‌గా ఇంగ సీఎం చేయబోతున్నారన్నట్టుగా ఒక సంకేతాలైతే మనకైతే కనబడుతూ ఉన్నట్లయితే నాకైతే అర్థమవుతుంది. ఈ రీసెంట్‌గా గమనించి మనం కొన్ని విషయాలు గమనిస్తే క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం వెళ్తున్నారు. అక్కడ మాట్లాడొస్తున్నారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు కేంద్రం కేంద్రం వెళ్తున్నారు. ఢిల్లీకెళ్తున్నారు. ఢిల్లీలో చూసుకుంటే చాలామంది మంత్రులతో మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ గావచ్చు, గడ్కరీ గావచ్చు, ఖర్గే గావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది మంత్రులతోటి వ్యవసాయ శాఖ మంత్రి, రైల్వే శాఖ మంత్రికి సంబంధించి చాలా మందితోటైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ని కలుస్తా ఉన్నారు. ఇలా ఎవరైతే ప్రముఖులున్నారో లేకుంటే మినిస్టర్‌లు ఉన్నారో అందరూ కలుస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్‌గా ఈయనకున్న మినిస్టర్ ఏంటి విద్యాశాఖ మంత్రి, ఆయన ఐటీ శాఖ మంత్రి. కాబట్టి ఈ 2 శాఖలే ఉంటాయి. కానీ మిగతా మంత్రులు ఎవరు అతనితో పాటు ఎళ్ళలేదు. అక్కడున్న జస్ట్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు కావచ్చు, మిగతా వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కూడగట్టుకొని ఆయనైతే ప్రతి మంత్రి దగ్గరికెళ్ళడం గావచ్చు, మాట్లాడడం గావచ్చు. యాక్చువల్‌గా ఇట్లాంటి పనులన్నీ గూడా ముఖ్యమంత్రి జేస్తాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తా ఉంటారు. అంటే ఏంటంటే బీజేపీకి దగ్గర జేస్తున్నారు. ఢిల్లీలో లోకేష్ కాబోయే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రొజెక్షన్ జేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే గాబట్టి ఆ విధంగా అయితే ఆయనైతే పావులైతే కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఇంకోటేందంటే మనకి రీసెంట్‌గా చూస్తే ఆహ్, ఆయన విందు గూడా ఇవ్వడం చూసాం. ఆయన లోకేష్ గారి ఫ్యామిలీకి నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక గంటన్నర పాటు అయితే ఆయన కలిసి విందైతే చేయడం చూసాం. అంటే భోజనం చేశారు కలిసి. భోజనానికి ఆహ్వానించారు గూడా. మరి ఈ రకంగా చూస్తే బీజేపీ గూడా అతన్ని ఆహ్వానించినట్టుంది క్లియర్‌గా. నెక్స్ట్ సీఎం లేకుంటే ఫ్యూచర్‌లో టీడీపీ తరపు నుంచి ఇంక అతని నుంచే అన్నీ ఉండబోతున్నాయనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మనకు తెలిసిందే ఈ ఎలక్షన్‌లో క్లియర్‌గా క్యాండిడేట్ సెలక్షన్ నుంచి కావచ్చు, లేకుంటే మిగతా అసలకి ఈ ఊపు తెచ్చిందే యువగళంతోటి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. ఆ తర్వాత ఇంకొంచెం ఊపొచ్చింది. దానికి ముందు అసలైతే యువగళంతోటైతే ప్రజల్లోకి అప్పటిదాకా భయభ్రాంతుల్లో ఉన్న ప్రజల్ని ఒక తాటిపై తీసుకొచ్చాడు. ఒక ఊపునైతే తీసుకొచ్చాడు.